హాయ్ హలో నమస్తే అందరికి శనార్థి మావ. కొద్దిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయర్రి. ఇక మలయాళంలో పెద్ద హిట్ అయిన సినిమా ప్రేమలు. ఆ ప్రేమలు సినిమా హిట్ అయిందని తెలవంగానే నెల రోజులలోనే మన ఎస్ఎస్ రాజమౌళి కొడుకు కార్తికేయ తెలుగులో డబ్బింగ్ చేసి మరీ రిలీజ్ చేసి ఇక మరి సినిమా ఎట్లుందంటే నాకైతే మంచిగా అనిపించింది మావ. చూడన్నా అద్దా అనుకుంటేనే పోయి చూసిన, కొద్దిగా లేట్ గానే చూసిన కానీ మంచిగా అనిపించింది. ఫస్ట్ 20 నిమిషాలు అయితే పక్కకు పెట్టాలి, ఎందుకంటే కొద్దిగా బోర్ అనిపించేది ఫస్ట్ 20 నిమిషాలు. ఇక అదొక్కటి తప్పితే సినిమా అంతా మంచిగా అనిపించింది. సినిమా మీద కొద్దిగా మిక్స్ టాక్ అయితే వచ్చింది తెలుగులో. కొన్ని అదర్ లాంగ్వేజ్ సినిమాలు హిట్ అయినప్పుడు ఆ సినిమాలు మళ్ళీ వేరే లాంగ్వేజ్ లో డబ్ చేస్తే కొన్నిసార్లు వర్కౌట్ అయితే కొన్నిసార్లు కావు. ఈ సినిమా కూడా కొద్దిగా ఎక్కడో డైలాగులు మిస్ ఫైర్ అయినట్టు అనిపించింది మామ. అట్లా అని చెప్పి తీసిపడేటట్టు అయితే లేవు డైలాగులు. సింపుల్ గా చెప్పాలంటే మన హీరో పేరు సచిన్. సచిన్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఒక పిల్ల లవ్ చేస్తాడు. ఆ పిల్లకు ఇంజనీరింగ్ అయిపోయినాక ప్రపోజ్ చేస్తాడు. ఆ పిల్ల నో అంటది. ఇక వెంటనే మనోడు యూకే పోవాలనుకుంటాడు. మళ్ళీ వీసా రిజెక్ట్ అవుతుంది. ఇక దాంతో హైదరాబాద్ పోయి గేట్ కోచింగ్ తీసుకుందామని హైదరాబాద్ వస్తాడు. ఇక హైదరాబాద్ వచ్చినాక మన హీరోయిన్ రేణు పరిచయం అవుతుంది. ఆ హీరోయిన్ ఎట్లా పరిచయం అయింది, వాళ్ళిద్దరి మధ్యలో లవ్ ఎట్లా క్రియేట్ అయింది, ఆఖరికి వాళ్ళ లవ్ సక్సెస్ అయిందా కాలేదా, మన హీరో కష్టాలు ఏందనేది తర్వాత ముచ్చట. ఏ మాట కా మాట గానీ హీరోయిన్ రీను పిల్ల మస్తుంది, మస్తు చేసిన యాక్టింగ్ చూడడానికి అయితే మంచిగా అనిపిస్తుంది. హీరో కూడా మంచిగానే ఉంటాడు. కొన్ని లవ్ సీన్లు అయితే మంచిగా ఉంటాయి వాళ్ళిద్దరి మధ్యలో. ఇక హీరో ఫ్రెండ్ అమూలు హీరోయిన్ ఆఫీస్ లో జాబ్ చేసి అది క్యారెక్టర్లతో మంచిగా ఉంటది. కామెడీ బాగా నవ్వంగానే ఎంతో కొంత నవ్వుతుంది. లవ్ లో ఉన్న వాళ్ళకైతే ఈ సినిమా బాగా నచ్చుద్ది. నిజంగా చెప్తాను, ఏడిపించే ఎమోషన్లు అయితే ఎక్కువే ఉండయి కానీ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయితే ఉంటది. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ గిరీష్ అట మంచిగా తీసిండు. ఈ సినిమాల పాటలు అయితే మంచిగా అనిపిస్తాయి. చూసినప్పుడు మాత్రమే బయటకు వచ్చినాక మర్చిపోతాం గానీ చూడడానికి అయితే మంచిగా అనిపించింది. ఇక మళ్ళోసారి సినిమా ఎట్లుందో చెప్పాలంటే సూపర్ డూపర్ అని చెప్పగానే మామ ఒక్కసారి అయితే చూడొచ్చు, బోర్ అయితే కొట్టది. ఇది మామ ముచ్చట. సినిమాలు మంచిగా ఉండాలి. జై హింద్.